రక్షించిన ఆయన అయా నీ మార్గాన్ని విడిచి ఈ లోకంలో నశించిపోతున్నారు నాయన యేసయ్యా. ఏ ఒక్క ప్రాణి నశించిపోవడం మీకు ఇష్టం లేదు నాయన యేసయ్యా. అయా మీ చిత్తం అయితే ప్రతి ఒక్కరూ నాయన నీ మార్గంలోకి నడిచిన ఆయన అయా నీ మందిరంలోకి వచ్చిన ఆయన అయా ప్రతి మోకాలు నీ నామంలో వంగిన ఆయన నీ నామాన్ని స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని నాయన అయా ప్రతి ఒక్కరికి దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి అయా నాయన ఇదిగో తండ్రి ఇప్పుడు పాటల ద్వారా నాయన నీ నామాన్ని మహిమపరచుకోవచ్చుండగా తండ్రి ఈ పాటల ద్వారా నాయన కేవలం నీ నామం మాత్రమే ఆరాధించబడాలి నాయన, కేవలం నీ నామం మాత్రమే ఘనపరచబడాలి నాయన యేసయ్యా. అటువంటి కృపనైన ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చెంత
ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా
தாகம் தீர்த்தவரே பாடிடுவே, என்னை இளைப்பாறல் நீண்டவரே துதித்திடுவே. பசிதாகம் தீர்த்தவரே பாடிடுவே, கொஞ்சம் இளைப்பாறல் நீண்டவரே துதித்திடுவே. நான் நடந்து வந்த பாதைகள் கரடு மேடுகள், நான் கடந்து வந்த பாதைகள் முட்கள் மேடுகள். நடக்க முடியல இசப்பா, நடக்க முடியல, நடக்க முடியல இசப்பா, நடக்க முடியல. தாங்கிக் கொள்ளுங்க, கரத்தில் ஏந்திக் கொள்ளுங்க, தாங்கிக் கொள்ளுங்க, கரத்தில் ஏந்திக் கொள்ளுங்க. ఆసక్తికరమైన జపం యొక్క నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన శాంతించుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైండు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకుతున్నవాన్ని కృపాక్షేమములైన నా వెంట వచ్చాను, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఆరాధనలోకి వెళ్ళగా ముందు ఎవరి జీవితాలైనా సాక్ష్యాలు ఉన్నట్లయితే ముందుకు వచ్చి పంచుకోవాలని యేసు ప్రభు నామములో మనం చేస్తుంది. దేవి నామానికి స్తోత్రాలండి. ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా నా వందనాలు. గత పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు కూడా ఎంతగానో దేవుడు కాచి కాపాడాడండి. దాని నామాన్ని బట్టి ఆయనకి స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఎంతమంది కొరకు మనము ప్రార్థన చేయాలని దేవుడు భారం పెట్టాడు కాబట్టి అనేకుల కొరకు ప్రార్థించే ధన్యత మనకి ఇచ్చాడండి. నిజంగా మా కుటుంబానికి ఇచ్చిన భారం అయితే అదే. ఎంతగానో అన్ని జన్మకు మేము బ్రతికినప్పుడు ఈ రోజుని నా బిడ్డలతో సహా అనేకుల కొరకు ప్రార్థించే ధన్యత మాకు ఇచ్చాడండి. అలాగే ఇక్కడ వచ్చిన ఈ 4-5 నెలల నుంచి కూడా మరి ఈ మన నిషా కాంపౌండ్ అంతా కూడా అందరూ డ్యూటీ చేస్తున్న వారు ఆఫీసర్లు ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో మంచిగా ఉండాలి. ఆఫీసర్స్ అందరూ మనల్ని అర్థం చేసుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనకి మంచి చేయాలి, మంచిగా ఆలోచించాలి, అనుకూల పరిస్థితులు మనకు ఉండాలని ఆ దేవుడు ఇస్తేనే మనకి ఇవన్నీ మనకు వస్తాయండి. మరి ఎందుకంటే మంచి మనసు ఆ దేవుడే మనందరికీ కూడా ఇవ్వాలి, మన అధికారులకు కూడా ఇవ్వాలని. మరి గత ఆదివారం నుంచి ఆదివారం వరకు కూడా మనల్ని ఎంతగానో ఆయన రెక్కల నీడలో మనల్ని ఎంతగానో భద్రపరిచి బలపరిచి మన భర్త డ్యూటీల్లో కూడా రాకపోకల్లో ఎంతగానో కాచుకోకండి. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. చూపు మీద యేసుని ప్రేమ పొంగి పారి నా కలు చూపు మీద యేసుని ప్రేమ పొంగి
చూపులేదా యేసుని ప్రేమ పొంగి పారుని పొంగి పారుని నా పాదంలో మోసిన ప్రేమ సిలువలో నాకే చేతులు చాచుకుంటున్నాను. నా పాదంబును మోసిన ప్రేమ సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ నా పాదంబును మోసిన ప్రేమ సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ ఎడబాయని ఆ ప్రేమ నన్ను తీర్చిన ప్రేమ ఎన్నడూ ఎడబాయని ఆ ప్రేమ
కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా 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 మీకు స్తోత్రం నాయన. యేసయ్య ఈ ఉదయకాల సమయంలో నాయన అయ్యా మరొకసారి తండ్రి నీ నామాన్ని స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని నాయన మాకు ఇచ్చినందుకు తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. యేసయ్య ఈ లోకంలో తండ్రి ఎంతో మంది నశించిపోవచ్చుండగా నాయన యేసయ్య అయా మమ్మల్ని రక్షించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. యేసయ్య మా జీవితంలో మరొక దినాన్ని మాకు ప్రసాదించినందుకు నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. మహోన్నతుడా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. ఆదరణకర్త మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. రక్షించువాడా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. మహోన్నతుడా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. అద్భుతాలు జరిగించువాడా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. ఆశ్చర్య కార్యాలు జరిగించువాడా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. ఈ భూమి ఆకాశము సృజించిన నా యెహోవా దేవుడా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేమంతా నాయన నీ మందిరంలో కూడుకొని నాయన నిన్ను ఆరాధిస్తుండగా నాయన మా మధ్యకు మీరు దిగిరమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. మహోన్నతుడా మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్ముడా మీకు వేలాది స్తుతులు స్తోత్రము నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి అయా అయా యేసయ్య అయా మా మధ్యకు మీరు దిగిరండి నాయన. యేసయ్య అయా మీ కుడి హస్తాన్ని నాయన యేసయ్య మా మీద నాయన అయ్యా తట్టి మమ్మల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. మహోన్నతుడా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. యేసయ్య నీ దక్షిణ హస్తాన్ని మా మీద ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. మహోన్నతుడా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. యేసయ్య ఏ పాటి జీవితం నాయన యేసయ్య నీటి బుడగ లాంటి జీవితాలు నాయన యేసయ్య ఈ క్షణం కనిపించి మరుక్షణం మాయమైపోయేటువంటి నాయన అయ్యా అయ్యా క్షణపాటి బంగురం నాయన మా జీవితం నాయన. యేసయ్య ఈ జీవితం కోసం నాయన మేము వెంపర్లాడుకుంటున్నాం నాయన. మా ఆఖరి శ్వాస వరకు నాయన మీ యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి కృప నాయన మాకు దైత్యమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. మహోన్నతుడా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మా మధ్యకు మీరు దిగిరమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. యేసయ్య అయా మహోన్నతుడా మీకు స్తోత్రం నాయన. ఆదరణకర్త మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. యేసయ్య ఎంతో మంది నాయన యేసయ్య ఏవే కష్టాలతో నాయన ఏవే బాధలతో నాయన నీ మందిరానికి వచ్చి ఉన్నారా నాయన మీరు ఎరిగిన వారు నాయన. యేసయ్య మా హృదయాలు మీరు ఎరిగిన వారు నాయన. యేసయ్య అయా అయా మా కష్టాలన్నీ నాయన యేసు నామములో తండ్రి తొలగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. యేసయ్య యేసయ్య మీకు స్తోత్రం నాయన. యేసయ్య అయా నన్ను మరణ పడక నుంచి నాయన యేసయ్య రక్షించారు నాయన. యేసయ్య అయా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగించారు నాయన. యేసయ్య ఇవే అద్భుతాలు నాయన ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. యేసయ్య ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలోనే అద్భుతాలు జరుగును గాక నాయన. యేసయ్య ఆశ్చర్య కార్యాలు జరుగును గాక నాయన. యేసయ్య మీ యొక్క దక్షిణాస్తం ఈ యొక్క ప్రతి ఒక్క మహోన్నతుడా మీకు స్తోత్రం నాయన. అయా మనసారా నేను స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం నాయన. ఎంతో మందికి ధన్యత లేదు నాయన. యేసయ్య ఎంతో మంది నాయన మీ మందిరానికి వెళ్ళలేదు నాయన నిన్ను మనసారా స్తుతించలేకున్నారు నాయన. యేసయ్య కానీ తండ్రి నాయన మా నిసా క్యాంపస్ లో నాయన మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. మహోన్నతుడా మీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఆలకించు నాయన. ప్రతి ఒక్కరి కన్నీటి బాధ ఆలకించు నాయన. యేసయ్య అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన ప్రతి ఒక్కరూ నాయన నిన్ను స్తుతిస్తుండగా నాయన వారి కన్నీటి ప్రార్థన మీరు ఆలకించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. అయ్యా వారు ఏ అవసరంతో వచ్చారో మాకు తెలియదు నాయన. యేసయ్య అవసరతలు అన్నీ నాయన యేసు నామములో నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. మహోన్నతుడా మీకు స్తోత్రం నాయన. అయ్యా యేసయ్య ఈ ఆరాధన నాయన మీ చిత్త ప్రకారమే జరిగిస్తున్నాం నాయన. యేసయ్య ఇంకెంతో మందిని మందిరానికి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. ఎంతో మంది ఆశతో ఉన్నారు నాయన. యేసయ్య ఈ మందిరానికి రావాలని ఎంతో మంది ఆశపడుచున్నారు నాయన. యేసయ్య
కానీ అయ్యా వారు రాలేకున్నారు నాయన యేసయ్య. ఉంచినందుకే నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధడానికి స్తోత్రము తండ్రి. ఇదిగో ఈ పునఃధ్యాన దినమున నా ప్రభువా నాయన నీ సన్నిధిలో నా తండ్రి నాయన నీ గీతాలు పాడుకొనుచు నీ వాక్యం చదువుకొని నన్ను ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రము నాయన. ఇదిగో నాయన నా తండ్రి నాయన సృష్టికర్తను మర్చిపోయి ఎంతో మంది సృష్టిని పూజించున్నారు తండ్రి. నాయన ఆ విధంగా కాకుండా నా తండ్రి నాయన నిన్ను స్తుతించుకునే వారిగా నా తండ్రి నిన్ను వెంబడించేవారుగా ఉండటానికి కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఇదిగో నాయన నాయన మరి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రము నాయన. ఎన్నో అద్భుతాల ఆశ్చర్యకార్యాలు మా పట్ల మీరు జరిగించి నా తండ్రి నీవే మహిమ పొందుకున్నావయ్యా. నీకు స్తోత్రము తండ్రి. ఇదిగో నాయన నాయన దినాన నా ప్రభా నాయన మీరు మాతో ఏం మాట్లాడేలో ప్రభా నాయన మా హృదయం ముందు నాయన మేము నా తండ్రి నాయన నాయన ఇదిగో నా తండ్రి మేము ఆహ్వానించేవారుగా నా తండ్రి వాటి అంటూ మేము నాయన ప్రవర్తించేవారుగా ఆ విధంగా నాయన నడుచుకునే వారికి ఉండే కృపను దయచేయండి అయ్యా. ఇదిగో నా తండ్రి నాయన నాయన నీ ఆత్మని మరి నా తండ్రి నాయన నీ బిడ్డని నీ కుమార్తెను నిలబెట్టుకుంటున్నందుకే నీకు స్తోత్రము తండ్రి. గొప్ప దేవుడు అయ్యా నీకు స్తోత్రము నాయన. చిన్న మంద భయపడుకుడని సెలవిచ్చిన దేవా ఈ చిన్న మందగా కూడిన ప్రభని స్తుతిస్తున్నాం తండ్రి. నాయన నాయన అనేకమైన రావటానికి వారి బంధకాలు తెంపి వారిని రావటానికి కృపదైత్యమని స్తోత్రము నాయన. బలపరచండి స్థిరపరచండి అయ్యా నీకు స్తోత్రము నాయన. ఇదిగో నీ బలం పొందుకుని నా తండ్రి నాయన నీ స్థిరత్వాన్ని మేము పొందుకుని ఈ లోకంలో నా తండ్రి నాయన నీ పరలోక రాజ్యము చేరేవారిగా నా తండ్రి ప్రతి ఒక్కరు హృదయాలు మీరు తెరవమని స్థిరపరచమని ఆయన విత్తబడే వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రము నాయన. నీ కొందరాల స్థుతులు స్తోత్రము నాయన. అంటుకట్టి మవ్వు వేసే వారికి ఉండే కృపను మీరు మాకు దయచేయమని స్థిరపరచమని చిన్న ప్రార్థన పాస్తాన్ని దగ్గర చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకలు పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి Say, Abba Father, I praise you. Loving Father, I praise you. Everlasting Father, I praise you. Heavenly Father, I praise you. Father of spirits, I praise you. Father of glory, I praise you. Father of glory, I praise you. Father who created me, I praise you. Father who made me, I praise you. Amen. Amen. Okay, stand. Everybody stand. So I will ask questions. मैं आपसे क्वेश्चंस पूछूंगा, ठीक है? तो आप लोग बताना, ठीक है? हाँ. तो इसको क्या कहता है? इसको क्या बोलता है? Holy Bible. उधर देखिए. क्या कहता है? Holy Bible. तो इसमें कितना बुक्स रहता है? 66 books. तीनों मिलके बोलो. Stand properly. कितना बुक्स रहता है? 66 books. सो क्या 66 बुक्स है. होली बाइबल में कितना पार्ट्स रहता है? 2 parts. उधर देखिए 2 पार्ट्स रहता है. तो क्या क्या है? Old Testament, New Testament. सो ओल्ड टेस्टमेंट बुक्स कितना है? 39. और न्यू टेस्टमेंट का बुक्स कितना है? 27. और 5 ओल्ड टेस्टमेंट में 5 चैप्टर्स किसने लिखा है? Moses. किसने लिखा है? Moses. और किसने लिखवाया? Holy Spirit ने उसके दासों से लिखवाया. वेरी गुड. और आज अभी हम क्रिएशन में जाएंगे. गॉड कितना दिन में क्रिएशंस बनाया? 6 days. 6 days. 7 days. So first day Light. on second day Sky. on third day Grass, land, sea, and sea tree. और fourth day Moon, sun, and stars. और fifth day Aquatic animals and birds. और sixth day Humans, insects, animals, wild animals. so एक बार ये दिखाना, फिर से बोलना. and second day Last sky. and third day Grass, land, sea,
13 verses 6 to 9. 13, 6, 6 నుంచి 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు పెరగవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవస్తున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట వారితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తప్పి ఎరువు వేయి పట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండను, అది ఫలించినా సరే ఏది ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను. చాలు. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని, జీవము కలిగిన దేవా యేసయ్య ఘనమైన నామానికి వందనాలు స్తోత్రములైనా ప్రభా. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవానికి వందనాలు. వాటిల్లో ఆరాధనలోనైనా మీరు మహిమ పొందుతున్న దేవానికి వందనాలయ్యా. వాక్యం ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ మీరు మాట్లాడి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకండి నా తండ్రి, నా ప్రభా. అయ్యా నాతో మాతో అందరితో మాట్లాడి అయ్యా నాయన నీ కొరకు మేము ఫలించే చెట్టుగా నేను మేమందరం ఉండటానికి కృప చూపి సహాయం చేయమని, నా నోటి బోరగా ఉండినైనా పరిశుద్ధాత్మ మీరే మాట్లాడమని ఇచ్చిన వనంలో రెడీ చేస్తున్నామని అడుగుతూ ప్రార్థిస్తున్నాను నా తండ్రి. आमीन। राखी सिस्टर को स्वागत है फिर से इस मंदिर में। इस दिन आने के लिए आपको बहुत बहुत धन्यवाद है। प्रभु आपको आशीष करेगा। इतने दिन हमने तेलुगु में वचन बांटा है, फिर से अभी ये हिंदी में बांटने के लिए प्रभु मौका दिया, बट लेकिन इतना हिंदी तो मेरे को आता नहीं, फिर भी मैं बोलने के लिए कोशिश करूँगा। तो आज का हमारा बाइबल पोर्शन है लूक चैप्टर 13 वर्सेस 6 to 9। ఈ రోజు మనము లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనము నేర్చుకున్నాం। ఈ రోజు మన వాక్య ధ్యానం ఏంటంటే ఫలించని అంజూరపు చెట్టు, ఫలించని అంజూరపు చెట్టు। సో ఇక్కడ మనము ఈ అంజూరపు చెట్టు గురించి తెలుసుకోవాలంటే पहले हम ये इसको बोलता है फिग ट्री, इंग्लिश में बोलता है फिग ट्री। सो ये अंजूर का पेड़ के बारे में बोलने के लिए पहले हम ऊपर से हम थोड़ा ये स्टोरी हम जानना चाहिए। अगर ये स्टोरी हमको नहीं पता है तो इसका बारे में हम इतना नहीं जान सकते। तो पहले ముందుగా మనము ఈ స్టోరీ మనకి ఈ ఉపమానం మనకు అర్థం కావాలంటే దానికి ముందు అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రభువారు శిష్యులకి ఈ ఉపమానం చెప్పాల్సి వచ్చింది అనేది మనము చూద్దాం। 13వ వచనం నుంచి మనము 4వ వచనం 5వ వచనం దాకా మనం చదువుకుంటే, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను। ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుకు చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు। మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మందిని యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను మీరు తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరును అలాగే నశింతురు। సో మనం ఇక్కడ మొదటి వచనం నుంచి మనం చూస్తే కనుక, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను అంటే ఇది మనకి ఎన్నిసార్లు చదివినా కూడా మనకి ఇది అర్థం కాదు। పిలాతు ఏంటి, రక్తాన్ని వారితో కలపటం ఏంటి అని మనం ఎన్నిసార్లు చదివినా మనకి ఇది అర్థం కాదు। కానీ కొంచెం ఒకసారి మన చరిత్రలోకి వెళ్ళి కనుక దీని భావం ఏంటో చూస్తే కనుక, పిలాతు అనే వ్యక్తి ఎవరంటే ఈయన ఒక గవర్నర్। పిలాతు ఆయన ఒక గవర్నర్। ఈ గవర్నర్ ఎవరి కింద పని చేస్తూ ఉన్నాడంటే రోమా ప్రభుత్వం కింద ఈయన పని చేస్తూ ఉన్నాడు। ఇప్పుడు ఎట్లాగైతే మనకు గవర్నర్ ఉంటారో అట్లానే అప్పుడు ఈయన కూడా, ఈ పిలాతు అనే వ్యక్తి ఒక గవర్నర్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట। అంటే రోమా ప్రభుత్వం కింద ఈయన పని చేస్తూ ఉన్నాడు అనమాట। పని చేస్తూ ఉన్న సందర్భంలో ఈయన ఎన్ని సంవత్సరాలు అంటే క్రీస్తు శకం 26వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 36 అంటే 10 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ అధికారం కింద, రోమా ప్రభుత్వం అధికారం కింద ఈయన పని చేస్తూ ఉన్నాడు। ఈయన ఒక అన్యుడు అంటే యూదుడు కాదనమాట। సో అట్లా పని చేస్తూ ఉన్నప్పుడు ఈయనకి యూదులు
యూదులు అంటే చాలా కోపము. వాళ్ళ సంప్రదాయాలన్నా వాళ్ళ ఆచారాలన్నా అలవాట్లన్నా యూదులు అంటే ఎవరండి? ఇశ్రాయేల్ ప్రజలు. వీరంటే ఆయనకి చాలా కోపం అనమాట. సో వీళ్ళు ఏం చేసేవారంటే రోమా ప్రభుత్వం చాలా కఠినంగా యూదుల్ని వారి పన్ను వసూలు చేసుకుంటూ చాలా కఠినంగా వారిని శిక్షిస్తూ ఉంటుంది అనమాట. ఆ సందర్భంలో అట్లా జరుగుతున్న సందర్భంలో ఆల్రెడీ వీరి దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటారు, పన్నులు కట్టించుకుంటూ ఉంటారు. అది మాత్రమే కాకుండా ఇంకా ఈ పిలాతు ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడ ఒకవేళ వాళ్ళకి ఏదైనా అవసరత వస్తే ఇప్పుడు ఏదైనా రోడ్లు వేయించాలన్నా కానీ ఏదైనా వాటర్ ఏదైనా కట్టించాలన్నా కానీ ఏదైనా చేయాలంటే ఈయన ఏం చేస్తాడంటే యాక్చువల్గా మన దగ్గర నుంచి మన ట్యాక్స్ వసూలు చేసి మనకి రోడ్లు వేయటం కానీ ఇంకా నీటి సరఫరా ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తూ ఉంటారు. సో అక్కడ కూడా అట్లానే జరుగుతుంది. కానీ ఈ పిలాతు ఏం చేస్తారంటే అది మాత్రమే కాకుండా ఇప్పుడు మనం ఎట్లా సమాజ మందిరంలో కూడుకొని మనము వాక్యం కూడుకొని ప్రార్థించుకుంటున్నామో అప్పుడు వాళ్ళు ఏదైతే కానుకలు ఇస్తారో ఆ కానుకలు కూడా ఈ పిలాతు ఏం చేస్తారంటే తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే వీడికి ఆ కానుకల ద్వారా వీళ్ళు వాటర్ సరఫరా కానీ లేదా రోడ్లు వేయటం కానీ ఇంకా ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏం చేస్తారంటే ఈ సమాజ మందిరంలో వీరు ఏదైతే కానుకలు దేవునికి అర్పిస్తున్నారో అది కూడా వీరు లాగేసుకుంటూ ఉంటారనమాట. సో అందువల్ల ఒక పక్క పన్ను వసూలు చేస్తున్నారు, రెండో పక్క ఏదైతే వీరు సమాజ మందిరంలో కూడుకొని దేవుడికి కానుకగా సమర్పిస్తున్నారో అది కూడా ఈయన వారి దగ్గర నుంచి లాగేసుకుంటాం జరుగుతూ ఉంది. జరుగుతున్న సందర్భంలో ఈ గలతీలందరూ ఏం చేస్తారంటే ఇలా గలిలయులైన కొందరి రక్తం అంటే ఈ గలతీలు అంటే వీరందరూ ఏం చేస్తారంటే యూదులందరూ కూడా తిరుగుబాటు చేస్తారనమాట. అంటే ఆల్రెడీ మేము పన్నులు కడుతున్నాము, ట్యాక్స్ కడుతున్నాము, అయినా కూడా మేము ఈ కానుక కూడా మాకు దేవుడికి సమర్పించి ఈ కానుక కూడా మీరు తీసుకుంటున్నారు అని చెప్పేసి వారు తిరగటం జరుగుతుంది. ఎదురుబాటు జరిగినప్పుడు అంటే ఒక ఉద్యమం లాగా ఇప్పుడు తెలంగాణ కోసం ఎట్లా ఉద్యమం చేశారు అట్లా ఆ విధంగా వాళ్ళు తిరుగుతారు. ప్రభుత్వానికి గవర్నమెంట్కి వారు వ్యతిరేకంగా పోరాడుతున్న సందర్భంలో అక్కడ ఆ పిలాతు ఏం చేస్తారంటే ఇది వారు పండుగలకి ఇప్పుడు పస్కా పండగ అట్లా పండుగలు వస్తాయి కదా, ఆ పండుగలకు వారు కూడుకున్న సందర్భంలో ఈ పిలాతు ఏం చేస్తారంటే కొంతమంది సైనికుల్ని మారువేషంలో తీసుకుని వచ్చి అక్కడ వారిని ఏం చేస్తారంటే అంటే వారికి తెలియకుండా వారందరినీ కూడా చంపించేస్తారు. అంటే ఎవరెవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో వారందరినీ కూడా మారువేషంలో వచ్చి ఈ సైనికుల చేత పిలాతు వారందరినీ కూడా చంపించేసి వేస్తూ ఉంటాడంట. అదే ఇక్కడ రాయబడి పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండేను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పకంటే ఆ సందర్భంలో ఆ సమయంలో ఉన్న కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే ఆయన వారితో ఇట్లా ఏమనంటే ఆయన ఈ గలిలయలో అట్టి హింసలు పొందిన వారు గలిలయులందరూ వీరేమంటారంటే వీళ్ళు చాలా ఏదో పాపం చేశారు, వీరు తప్పు చేశారు, అందుకే వీరు ఆ విధంగా మరణించారని చెప్పేసి వీరందరికీ కూడా యేసు ప్రభు వారికి కంప్లైంట్ చేస్తున్నారు. వారి మీద వీరు ఏదో తప్పు చేశారు, ఏదో పాపం చేశారు కాబట్టి వారు ఆ విధంగా మరణించారు, ఆ విధంగా వారిని చంపేశారని చెప్పేసి యేసు ప్రభుకి వారి మీద కంప్లైంట్ చేస్తున్నాడు. అప్పుడు యేసయ్య అంటాడు వారితో ఏమంటాడంటే ఈ గలిలయలో అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులను మీరు తలంచుచున్నారా? వారు పాపులను మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు బ్రతికున్న వారందరికంటే కూడా ఆ చనిపోయి బలైపోయిన వారు చాలా పాపులను మీరు అనుకుంటున్నారా? కాదు, అట్లా వారు పాపులు కానే కాదు. ఒకవేళ మీరు మారు మనసు పొందలేదనుకో మీరు కూడా అటువంటి వారే. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మారు మనసు. ఒకవేళ మీకు మారు మనసు లేకపోతే కూడా మీరు కూడా ఆ కోవకు చెందిన వారని చెప్పేసి అంటా ఉన్నాడు. తర్వాత రెండోదిగా ఇక్కడ మొదటిగా శిష్యులు యేసు ప్రభుకి చెప్పారు. రెండోదిగా ఇక్కడ ఏమంటే యేసు ప్రభు వారే ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏమంటే మరియు సిలోయంలోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను మీరు తలంచుతున్నారా? ఈ సిలోయమును కోణం మనం ఎక్కడ చూస్తామంటే గుడ్డివాడైన యేసు ప్రభు ఆయన్ని స్వస్థపరిచినప్పుడు ఆయన అంటాడు మీరు వెళ్ళి సిలోయములని కోనేట్లోకి వెళ్ళి అక్కడ కడుక్కొని కళ్ళు కడుక్కో అని చెప్పేసి దేవుడు అక్కడ చెప్పే సందర్భాన్ని మనం అక్కడ చూస్తామన్నమాట. సో ఆ విధంగా ఆ విధంగా ఆయన వారు ఒక
వారు ఒక ఉపమానం చెప్తారు. అంటే ఆ సందర్భం ఇక్కడ ఈ బైబిల్ ఎక్కడ కూడా రాసి ఉండలేదు, పైది కానీ కిందది కానీ ఎక్కడ రాసి ఉండలేదు. కానీ ఆ సందర్భాన్ని, జరిగిన సందర్భాన్ని యేసు ప్రభు వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ అక్కడ ఆ సిలోయం అనే కోన దగ్గర ఏదైతే గోపురం పడి 18 మంది చచ్చిపోయారో, ఒకవేళ యెరూషలేము వారందరూ కూడా తప్పు చేశారని మీరు అనుకుంటున్నారా? లేదు. ఒకవేళ మీరు కనుక మారు మనసు పొందకపోతే మీరు కూడా అటువంటి వారే, మీకు కూడా అదే శిక్ష వస్తుందని చెప్పి మరియు అని చెప్పి ఈ ఉపమానాన్ని దేవుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనము నేర్చుకుంటాం అసలు మారు మనసు అంటే ఏమిటి. మారు మనసు అనగా ఏంటంటే చెడును మానుకొని దేవుని వైపుకు తిరుగుట, అంతే కదండి. మారు మనసు అంటే అంతే కదా. మనం ఒకప్పుడు లోకంలో జీవించాం, మన హృదయము మంచిది కాదు, మన హృదయం చెడుతో మనసుని మనకి కలుగు చేస్తూ ఉంటుంది. అదే ఈ లోక సంబంధం అయితే ఏం చేస్తుంది? మరణాన్ని మనకి కలుగు చేస్తుంది. కాబట్టి ఈ మారు మనసు అనగా ఏంటంటే చెడును మానుకొని దేవుని వైపుకు తిరగటం అనే అర్థము. సో ఇక్కడ మనము మళ్ళా లోక సువార్త పొందాం. మనము ఈ అంజూరపు చెట్టు, దీన్ని ఇంగ్లీష్లో ఫిగ్ ట్రీ అంటారు. ఈ अंजूर का पेड़ के बारे में हम सोचेंगे तो इसका ये 3 కేటగిరీ का पेड़ रहता है. मतलब అంటే ఇది 3 రకాలైన విధాలుగా ఇది ఫలిస్తూ ఉంటుందంట. మొదటిది ఏంటంటే, మొదటిగా ఈ చెట్టు వేసినప్పుడు 3 సంవత్సరాలు పడుతుందంట ఆ కాపు రావడానికి. మొదటి సంవత్సరం చెట్టు వేయగానే ఒక్కసారిగా అది పెద్దదైపోదు కదండి, కొంచెం టైం పడుతుంది. కాబట్టి చెట్టు ఎదిగిన తర్వాత అది 3వ సంవత్సరానికి ఒక్కోసారి ఫలం ఇస్తుందంట. ఇంకో చెట్టు ఏమో 2 సంవత్సరాలకి ఫలం ఇస్తుందంట. ఇంకో చెట్టు ఏమో నిస్సాన మాసం అంటే మార్చి నెలలో ఫలాలు ఇస్తుంది. ఇట్లా అంజూరపు చెట్టు అనేది అంటే 3 రకాలుగా ఈ చెట్టు మనము చూస్తామంట. కానీ ఈ అంజూరపు చెట్టుకి ఈ అంజూరక పేరుగా అంటే పత్త అంటే ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. పత్త చాలా बहुत बड़ा पत्ता रहता है, मतलब फ्रूट बहुत छोटा रहता है. मतलब ఈ అంజూరపు చెట్టుదంట ఆకులు చాలా పెద్దగా ఉంటాయి, కానీ వాటి ఫ్రూట్ చాలా చిన్నదిగా ఉంటుందని మనం ఇక్కడ చూస్తా ఉన్నామన్నమాట. ఇక్కడ మనకి మొత్తము 3 క్యారెక్టర్స్ మనం ఇక్కడ చూస్తాం. ये उपमान में हम 3 कैरेक्टर को हम देखते. कौन है? मतलब యజమానుడు मतलब యెహోవా మన తండ్రి అయిన దేవుడు. అలాగే తోటమాలి ఎవరంటే మన యేసు ప్రభు వారు, యేసుక్రీస్తు వారు. అలాగే తర్వాత మనం చూస్తే కనుక అంజూరపు చెట్టు ఎవరంటే మానవులు, అంటే మనమే ఈ అంజూరపు చెట్టుకు సాదృశ్యంగా ఉంది. ఈ అంజూరపు చెట్టు మానవులు అనడానికి గల మన కొన్ని వచనాలు చూద్దాం. కీర్తనలు 52వ అధ్యాయము 8వ వచనం మనం ఒకసారి చూస్తే, కీర్తనలు 52వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చూద్దాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని ఎవరు చెప్తున్నారు? దావీదు మహారాజు చెప్తున్నాడు. ఎలా ఉన్నాడంట? పచ్చని ఒలీవ చెట్టు వలె. అంటే మానవుని ఇక్కడ ఒలీవ చెట్టుతో పోల్చుకుంటున్నాడు అనమాట. అలాగే మనం ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒకసారి ఈ మాట ఉంటుంది, చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల యందు నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువ వారును దాని వేడు తన్నును. చాలు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉన్నాడు. అంటే ఇక్కడ అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉంది? మానవునికి సాదృశ్యంగా ఇక్కడ మనము చూస్తా ఉన్నామంట. మొదటిగా మనము మన యజమానుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. అలాగే మనం తర్వాత చూస్తే కనుక ఈ తోటమాలి ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. తర్వాత మనము చూస్తే కనుక అంజూరపు చెట్టు మనకి నీకు నాకు మనందరికీ ఇక్కడ సాదృశ్యంగా ఉంది. ఈ అంజూరపు చెట్టు ఇది మనకి చాలా తెలిసినది, చాలా వర్తమానాలు కూడా మనము విన్నాము. కానీ ఈరోజు మనము 3 మాటలు మనం ఇక్కడ నేర్చుకుందాం అంట. మొదటిగా చూస్తే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల ఎదుకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. మతలబు
एक अंजूर का गार्डन रहता है, उसमें एक अंजूर का पेड़ भी रहता है. అంటే అంజూరం ఒక ద్రాక్ష తోట ఉంది, అందులో కూడా మళ్ళీ ఒక అంజూరపు చెట్టు నాటబడి ఉంది. అంటే ద్రాక్షకాయలు ఉన్నాయి కదా, కానీ ఈ యజమానుడి కంట ఆయనకి అంజూరపు చెట్టు నాటాలని ఒక ఆశ కలిగిందంట. అంటే ఈయన ఇష్టపూర్వకంగా దాన్ని ఆ వనములో నాటించడం అక్కడ జరుగుతూ ఉంది. ఈ ద్రాక్ష తోటని ఒక్కోసారి సంఘంతో పోలుస్తారు, కొన్ని సందర్భాల్లో లోకంతో దీన్ని పోల్చడం మనం ఇక్కడ చూస్తామన్నమాట. సో ఈ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది. ఈయన యజమానుడు అంటే మనం ఒక చెట్టు నాటం అంటే ఏదైనా ఆశించే నాటుతాం. ఒక చెట్టు నాటుతున్నాం అంటే దాని ఫలాన్ని మనము ఆశిస్తాము. అందుకే ఈ యజమానుడు కూడా ఒక ఫలాన్ని ఆశించి అందులో అక్కడ ఆ అంజూరపు చెట్టుని నాటడం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మనము కూడా ఏదైనా ఒక చెట్టు నాటామంటే దాది ఆ కాయలు ఎప్పుడు వస్తూ ఉంటుందా, అది ఎప్పుడు ఫలిస్తుందా, అది ఎప్పుడు తిందామని చూస్తూ ఉంటాం. చూడండి, ద్రాక్షవనం ఉంది. ద్రాక్షవనం ఉన్నా కూడా ఆ యజమానుడికి ఆ ద్రాక్షవనం ఒక ద్రాక్ష కాయల మీద ఆయనకంత ధ్యాస లేదు, కానీ ఈ అంజూరపు చెట్టు మీద ఆయనకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. అలాగే ఆ ఫలాలు ఆయన తినాలి అనే ఒక ఆశను కలిగి ఉన్నాడు. సో ఈ అంజూరపు చెట్టు నువ్వు నేనుగా ఒకసారి మనము ఊహించుకోవాలి. అంటే దేవుడు మన నుంచి ఏదో ఆశిస్తా ఉన్నాడు. ఆ అంజూరపు చెట్టు నువ్వే నేను కాబట్టి మనము ఫలించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఈయనంట ఇది మూడు సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాడంట. మొదటి సంవత్సరం వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. మళ్ళా 2వ సంవత్సరం వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. మళ్ళా 3వ సంవత్సరం, అట్లా 3 సంవత్సరాలు కూడా అట్లా मतलब 3 years ही कंटिन्यू आ जा रहा है. मतलब इसमें ये अंजीर का पेड़ में कोई फल नहीं है. इसलिए ఆయన వచ్చి చూస్తూ ఉన్నాడు, పోతా ఉన్నాడు, కానీ అక్కడ ఫలమేమీ దొరకలేదు. కాబట్టి ఈయన ఏమన్నాడంటే ఆ తోటమాలని పిలిచి అన్నాడు, కనుక అక్కడ ఇదిగో 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్ల పండ్లను నేను వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అంటే ఆయన 3 సంవత్సరాలకు వచ్చి చూస్తూ ఉన్నాడు, కానీ అక్కడ ఫలమేమీ దొరకపోవటం వల్ల ఆయన తోటమాలి పిలిచి అంటాడు, దీనివల్ల ఈ భూమి అంతా వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ద్రాక్ష తోటకి ఎలా నీరు పెడుతున్నారో దీనికి కూడా అలాగే నీరు పెడుతున్నారు, అలాగే ఎరువులు వేస్తున్నారు. అంటే ఒక ప్రత్యేకమైన చెట్టు కాబట్టి ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ కూడా తీసుకొని ఉండవచ్చు ఆ చెట్టుకి, కానీ అక్కడ ఆ ఫలమేమి ఆయన ఆశించిన ఫలం అక్కడ దొరకలేదు. సో ఆయన యజమానుడు వచ్చి అన్నాడు, ఇది 3 సంవత్సరాల నుంచి ఫలించలేదు, కాబట్టి దీనివల్ల నేల వ్యర్థమవుతుంది, ప్రయాస వ్యర్థమవుతుంది, దాని ఎరువులు ఏదైతే వేస్తున్నారో అవన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి. ఎందుకు ఇది అవసరం లేదు అని చెప్పేసి దీన్ని నరికివేయమని చెప్పేసి తోటమాలితో అక్కడ మనం చెప్పడం మనము చూస్తాము. అప్పుడు చెప్పినప్పుడు తోటమాలి ఏమంటాడంటే, అయితే అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి 7 వేయబట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనివ్వు, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయించుమని అతనితో చెప్పాను. ఆ తోటమాలి ఆ యజమాని బ్రతిమాలుకుంటాడంట, అయ్యా 3 సంవత్సరాలు చూసావు కదా, ఇంకొక సంవత్సరము దీనికి అవకాశం ఈ సంవత్సరం కూడా మరలా ఏదైతే చేసినా మరలా ఇంకొంచెం ప్రయాసపడతాను, ఇంకొంచెం శ్రద్ధ పెడతాను ఈ చెట్టు మీద అని చెప్పేసి ఈ సంవత్సరం కూడా ఒక అవకాశం మరలా దీని చుట్టూ త్రవ్వి మంచిగా ఎరువులేసి నీళ్లు పెట్టి ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో నేను దీన్ని పెంచుతాను, అప్పుడైనా ఒకవేళ ఫలం ఇస్తుందేమో, ఒకవేళ అప్పుడు కూడా ఫలం లేకపోతే నేను దీన్ని నరికించేస్తానని చెప్పేసి ఆ యజమాని ఈ తోటమాలి వేడుకుంటా ఉన్నాడనమాట. అంటే దీన్ని మనము మన జీవితాల్లో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే దీన్ని
3 విషయాలు మనం చూద్దాము ఈరోజు. అంటే ఫస్ట్ మొదటిగా చూస్తే దేవుడు మన నుండి ఫలాలను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎటువంటి ఫలాలను ఎదురు చూస్తున్నాడు అంటే ఈ లోకపు సంబంధమైన ఫలం కాదు, కానీ అంటే ఈ లోకంలో నువ్వు ఎక్కువ ధనవంతుడు కావాలను, లేదా డబ్బు ఎక్కువ సంపాదించుకోవాలను, లేదా ఇంకా బంగారం సంపాదించుకోవాలను, ఇంకా ఇతరితరత ఏదైనా సంపాదించుకోవాలని కాదు. కానీ ఈ యొక్క ఉద్దేశము ఎప్పుడైనా ప్రభువారు ఒక ఉపమానం చెప్పారంటే ఆ ఉపమానము పరలోకానికి సంబంధించినదిగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ యేసు ప్రభు వారు కూడా మన నుంచి ఒక ఫలాన్ని ఆశిస్తూ ఉన్నాడు. ఈ అంజూరపు చెట్టు ఎక్కడుందంటే అది ద్రాక్షవనంలో ఉంది. అంటే అది బయట లేదు, బయట ఉంటే దానికి సంరక్షణ అనేది ఉండదు, దాన్ని పెంచి పోషించేవారు ఎవరు ఉండరు. కానీ ఈ అంజూరపు చెట్టు ఎక్కడుందంటే ఇది ఒక వనములో ఉంది, అంటే ఒక కంచెలో ఉంది, ఒక సంరక్షకుని యొక్క చేతిలో ఉంది. అంటే ఈ అంజూరపు చెట్టు ఒక సంరక్షకునికి చేతిలో. మనము కూడా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ప్రజెంట్ మనము దేవుని యొక్క మందిరంలో ఉన్నాం, మనము బయట ఉన్న వాళ్ళం కాదు. ఒకవేళ మనం లోకస్తులం అయితే కనుక దేవుడు మన నుంచి ఫలాలు ఏది కూడా ఆశించడు. కానీ మనం ఎక్కడ ఉన్నామండి? మనము మందిరంలో ఉన్నాం. మనం మందిరంలో ఉన్నాము కాబట్టి ఆయన మన నుంచి ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు. ఏ విధమైన ఫలాలను ఆశిస్తూ ఉన్నాడంటే ఒకసారి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఒకసారి మనం చూస్తే కనుక, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇవేమంటండి? ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. మీరు మారు మనసు పొందకముందు ఎలా ఉన్నారు? ఒకవేళ మారు మనసు పొంది దేవుని యొక్క మందిరంలో ఉంటే ఇప్పటికీ మీరు ఆ ఫలము ఉందా లేదా అని చెప్పేసి దేవుడు మనల్ని ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్గా మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు మన నుంచి ఈ ఫలాలు, ఈ ప్రేమ, ఈ సంతోషము, ఈ సమాధానము, దీర్ఘశాంతము, ఇటువంటి ఫలాల్ని మన నుంచి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే మనం ఒకసారి కనుక యోహాను సువార్త 15వ అధ్యాయము, జాన్ చాప్టర్ 15:3లో ఒకసారి అక్కడ ఏమంటుందంటే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటి తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. మనము దేవునిలో ఫలించాలి అంటే కనుక మనం ఎవరిలో ఉండాలంట? మనము దేవుని యందు నిలిచి ఉండాలి. దేవునిలో నిలిచి ఉంటేనే మనము ఫలిస్తాము. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము, మనం ఏమీ ఫలించలేము. మనం అభివృద్ధి చెందాలన్నా, మన ఆత్మీయ జీవితం ఫలవంతముగా ఉండాలన్నా కూడా మనము దేవునిలో మనము అంటకట్టబడి ఉండాలి. దేవునితో అంటకట్టబడటం అంటే మనము వాక్యములో, ప్రార్థనలో మనము దేవునితో మంచి సహవాసము గలవారమై ఉండాలి. అలాగే 16వ వచనం చూస్తే, మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. ప్రభు ఇక్కడ ఏమని చెప్తున్నంటే, మీరు వెళ్ళి ఫలించడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మనం ఇక్కడ ఉన్న చేరి ఉన్న అందరూ కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మనము ఫలించాలని, ఆయన మన గురించి ఫలాలు ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అందరిలాగా మనం ఇప్పుడు ఇంట్లో లేము, మనం ఎక్కడున్నా పరిశుద్ధమైన దేవుని మందిరంలో ఉన్నాం. మనమందరం కూడా ప్రత్యేకించబడిన మనమందరం కూడా ఏర్పరచబడిన వారం కాబట్టి ఆయన మన నుంచి కూడా ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు, ఫలాలను ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే మనం ఒకసారి కనుక కీర్తన గ్రంథము 1వ అధ్యాయం కనుక మనం చూస్తే 1వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది, అతడు నీటి కాలువల ఏడున నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి వేయబడదు. అంతకుముందు ఒక 5వ వచనంలో కనుక మనం చూస్తే కనుక, ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఒక మాట అంటాడు. ఏమనంటే, ఒకవేళ మీరు ఫలించకపోతే మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడని చెప్పేసి 15వ అధ్యాయం ఒకసారి ఒక నిమిషం ఉండండి. లూకాసు వార్త 6
లూకా సువార్త కదండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 21:18. ఉదయం ముందు పట్టణమునకు మరలా వెళ్ళినట్టుగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టు చూసి దాని ఎద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందుగాక అని చెప్పింది. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. చాలు ఇక్కడ ఈ అంజూరపు చెట్టు ఎక్కడుందంట? ఇది త్రోవ పక్కన ఉందంట. ఈ త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టుని యేసు ప్రభువారు అక్కడ చూసినప్పుడు అది అక్కడ ఆకులు మాత్రమే ఉన్నాయి, కానీ అక్కడ ఫలాలు ఏమి కనిపించినప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారంటే కోపడి దాన్ని ఇక మీదట నువ్వు ఫలించకుండా ఉండవని చెప్పేసి దాన్ని చెప్పినప్పుడు ఆ అంజూరపు చెట్టు ఎండిపోయినట్లు చూస్తాం. ఎండిపోయిన చెట్టు మేము ఏం చేస్తామంటే మనం ఏం చేస్తాము? కోయిల పెట్టుకుంటాము లేదా పడేస్తాము. సో అదేవిధంగా ఒకవేళ మనకు కనుక మారు మనసు పొంది తగిన ఫలం మనం ఫలించకపోతే మనం ఎక్కడికి వెళ్తామండి? నరకానికే వెళ్ళిపోతాం. అంటే ఇక నిష్ప్రయోజనం, అంటే మనం దేవుని సన్నిధికి వచ్చి కూడా నిష్ప్రయోజనమే. కానీ ఇక్కడ మన ప్రభు ఏం చేస్తున్నాడంటే మన నుంచి ఫలాలను ఆశిస్తున్నాడు. మీరు నా సన్నిధికి వస్తున్నారు కానీ మీరు ఫలించని స్థితిలో ఉన్నారు, కానీ నా కొరకు ఫలించాలి అని చెప్పేసి దేవుడు మన నుంచి ఫలాల్ని ఆశిస్తున్నాడు. మనము కూడా ఏదైనా ఒక చెట్టు వేసుకున్నప్పుడు దాని మీద ఎంతో, అంటే ఆ ఫలం తినాలని ఎంతో ఆశ కలిగి ఉంటాం. అట్లానే ఈ యజమానుడు కూడా ఈ చెట్టు నుంచి మంచి ఫలాన్ని ఆశిస్తున్నాడు. మనలో నుంచి కూడా ప్రభువారు, యేసు ప్రభువారు మంచిగా మీరు ఫలించాలి. ఫలించడం అంటే ఏంటంటే ఇక్కడ మనం చూస్తే కనుక మనకి కొన్ని వరాలు ఇస్తాడు దేవుడు. కొంతమందికి ప్రార్థించే వరం ఇస్తాడు, కొంతమందికి పాటలు పాడే వరాన్ని ఇస్తాడు. సో కొంతమందికి కొన్ని పరిచర్య చేసే వరం. అట్లా ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో దాన్ని మనము దేవునికి కొరకు మనము ఫలించే వారంగా ఉండాలి. అలాగే చూస్తే దేవుడు మనకి శక్తిని ఇచ్చాడు, బలమని ఇచ్చాడు. అలాగే ఎంతో కొంత మనకి ఉద్యోగం ఇచ్చడంతో కొంత మంచి స్థితిలోనే మన దేవుడు పెట్టాడు. కాబట్టి దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే మీరు మీ శక్తిని, మన బలముని, మన సమయాన్ని కూడా ఆయన ఆశిస్తా ఉన్నాడు. మీరు నా కొరకు పని చేయాలి, మీరు నా కొరకు ఫలించాలి. ఒకవేళ మీరు ఫలించకపోతే ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారని చెప్పేసి దేవుడు మనల్ని ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాడు. నిజంగా ఇది క్రైస్తవులకి అందరికీ ఒక హెచ్చరిక లాంటిది. ఏదో వచ్చిపోతున్నామా కూర్చున్నామా అన్నది కాదు, కానీ దేవుని కొరకు ఎంతో కొంత మనము పని చేయాలి. ఎంతో అంటే మనం ఏది చేయగలమో ఆయనగా తెలుసు. మన సామర్థ్యత ఏంటో, మనం ఏమి చేయగలం, మనం ఏమై ఉన్నామో ఆయన తెలుసు. కాబట్టి మనము ప్రభువా నేనేం చేయగలను నీ కొరకు ఎప్పుడు కూడా మనము దేవుని నుంచి ఆశిస్తాం. ప్రభా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, నాకు అది కావాలని ఆశిస్తాము. కానీ నీ కొరకు నేను ఏం చేయాలి ప్రభా అని ఎప్పుడు కూడా మనము ప్రార్థన చేయము. కానీ ప్రభు వారు ఈరోజు మాట్లాడుతుంది ఏంటంటే మీరు నా కొరకు ఫలించండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అలాగే కొన్ని ఆత్మలైన దేవుని సన్నిధికి నడిపించాలని ఆయన మన నుంచి ఆశిస్తున్నాడు. అంతకు మించి మనల్ని ఆయన బలిని కొరుకునే దేవుడు కాదు, కానీ ఆయన కనికరము కలిగిన దేవుడు. కాబట్టి ఆయన ఆశిస్తుంది ఏంటంటే నా కొరకు మీరు ఫలించండి, ఏదైనా నా కొరకు మీరు ఫలించండి. మన యొక్క అంటే అంతకుముందు ఒకవేళ మనలో కోపం ఉందేమో, ద్వేషం ఉందేమో, దాన్ని కూడా సరి చేసుకోమని చెప్పేసి ఈరోజు మన దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. రెండోదిగా చూస్తే కనుక మనము ఫలించినట్లుగా ఆయన మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఫలించలేదేమో, ఇప్పటి వరకు దేవుని కొరకు నువ్వు ఏమీ చేయని స్థితిలో ఉన్నావేమో, కానీ దేవుడు ఈరోజు మనకి ఒక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. అక్కడ యజమానుడు ఆ తోటమాలి ఏ విధంగా ఒక్క అవకాశాన్ని ఎలాగా ప్రార్థించాడో ఇక్కడ మనల్ని కూడా దేవుడు మనం ఏం చేయాలంటే దేవుడు మన నుంచి కూడా ఆశిస్తా ఉన్నాడు. ఒక్కసారి ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు. ఇంకా ఒకసారి మనకు రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే కనుక రోమా 8వ అధ్యాయము 26వ వచనంలో కనుక ఒకసారి మనం చూస్తే అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుకలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. యేసు ప్రభువారు మన పక్షము నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే మనం నశించిపోవటానికి ఇష్టం లేదు, మనము నరకబడి అగ్నిలో వెళ్ళి వేయబడటానికి
కాబట్టి ఆయన మన పక్షం నుండి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభా తండ్రి అయిన దేవా, ఈ ఒక్కసారి ఈ సంవత్సరం ఇంకొక సంవత్సరం అంటే మనము పుట్టినప్పటి నుంచి మనము క్రైస్తవులుగానే ఉన్నాము, కానీ దేవుడు మరలా మనకి అవకాశము ఇస్తూనే ఉన్నాడు. ఈ సంవత్సరం ఇంకా ఏమైనా చేస్తుందా, ఈ సంవత్సరం నా కొరకు ఏమైనా ఫలము ఫలిస్తుందా, ఈ సంవత్సరం ఇంకేమైనా నా కొరకు చేస్తుందా, ఈ కొరకు అంటే ఆ విధంగా యేసు ప్రభు తండ్రి దేవుడు మన నుంచి ఆశిస్తున్నప్పుడు, ఆయనకు కోపం వచ్చి నరికివేయమన్నప్పుడు యేసు ప్రభు వారు మన పక్షాన నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడయ్యా, ఈ సంవత్సరం ఉందని, ఈ సంవత్సరం ఇంకొంచెం నేను ఎరువు వేస్తాను, ఇంకొంచెం ఇంకా శ్రద్ధ తీసుకుంటానంటే మనము వాక్యములో మనము ఎలా అర్థం చేసుకోవాలంటే మన వాక్యంలో ఇంకా బాగా ఎదిగి మనము దేవుడికి సమీపంగా ఉన్నప్పుడు, దేవుడితో మంచి సంబంధము సహవాసం కలిగి ఉంటే కనుక దేవుడు మనల్ని ఫలింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మూడోదిగా మనం చూస్తే మనము ఫలించినట్లుగా దేవుడికి మనము సమయాన్ని ఇవ్వాలి. మొదటిగా దేవుడు మన నుంచి ఫలాన్ని ఆశిస్తా ఉన్నాడు. రెండోదిగా చూస్తే మనము దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు, ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతికి ఉన్నాము దేవుని కృప వల్ల. లేకపోతే ఆ తండ్రి అయిన దేవుడికి కోపం వచ్చి ఒకవేళ వీడు దీనివల్ల ఏ ప్రయోజనం లేదు, సంఘానికి వస్తున్నాడు కానీ నీ వీళ్ళ వల్ల ఏ ప్రయోజనం లేదని ఆ కోపాగ్ని మన మీదకి వస్తే మనం ఈరోజు ఇక్కడ ఉండేవారం కాదు. కానీ యేసు ప్రభు వారు మన పక్షం నుండి విజ్ఞాపన చేస్తూ ఈ సంవత్సరం ఇంకో సంవత్సరం అని అక్కడ అంజూరపు చెట్టుకి 3 అయిపోయింది, ఇంకో సంవత్సరం కూడా వాళ్ళకి ఆ చెట్టుకి సమయాన్ని అంటే మనం చూస్తాం. అలాగే మన జీవితంలో దేవుడు కూడా యేసు ప్రభు వారు కూడా ఇంకో సంవత్సరం, ఈ సంవత్సరం చూద్దాం ఒకవేళ చర్చికి వస్తున్నాడు, రక్షణ పొందుకుంటా ఇంకా మళ్ళా లోకంలో కలిసిపోయి దేనికైనా ఆయన ఇంకా పాపానికి లోనయ్యాడేమో, ఇంకో సంవత్సరం చూద్దామని దేవుడు యేసు ప్రభు వారు మన పక్షాన నుండి మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సో మనం ఏం చేయాలంటే ఆయన మనకి సమయాన్ని ఇస్తా ఉన్నాడు. మూడోదిగా చూస్తే మనం ఫలించినట్లుగా దేవుడు సమయాన్ని ఇవ్వాలని దేవుడే కోరుకుంటా ఉన్నాడు. ఈ సమయాన్ని దేవుడు గనక ఇస్తే, మన జీవితాన్ని దేవుడికి గనక అప్పగిస్తే మన జీవితం ఎలా ఉంటుందంట, ఫలించే జీవితంగా ఒక ఫలభరితమైన జీవితం చేయాలని దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. మేము కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మేము మా జీవితంలో మేము ఒక మంచి సమాధానకరమైన జీవితం మేము జీవించలేదు. ఎప్పుడు మా జీవితంలో గొడవలు, తగాదాలు, సమాధానం లేని వారుగా మేము ఉండేవారం అనమాట. దేవుని నమ్ముకున్నప్పటికి కూడా ఆ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మా జీవితాలు మేము దేవునికి సమర్పించుకున్నామో, సంపూర్ణంగా ప్రభా నీ చిత్తానికి మా జీవితాన్ని అప్పగించుకున్నా, నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించి మేము బ్రతుకున్నంత కాలం నీ కొరకు మేము బ్రతుకుతామని మా జీవితాన్ని మేము సమర్పించుకున్న తర్వాత మా జీవితాలు ఎంతో ఫలవంతమైన జీవితాలుగా, ఫలవంతమైన ఒక కుటుంబంగా దేవుడు మమ్మల్ని ఈరోజు తీర్చిదిద్ది ఈ విధంగా ఇక్కడ మేము ముందు నిలబెట్టుకున్నాడు. లేకపోతే మేము ఇక్కడ ఉండేవారం కాదు. ఎందుకంటే మేము చాలా లోకంలో జీవించేది నామకార్థ క్రైస్తవులుగా మేము బ్రతికి ఉన్నాం. కానీ దేవుడి కొరకు మేము సమర్పించుకున్నప్పుడే మేము ఈరోజు ఈ విధంగా నిలబడగలిగాం. దేవుడు కూడా మనల్ని సమయాన్ని కోరుకుంటున్నాడు అనమాట. మనం కనుక మన సమయాన్ని, మన జీవితాన్ని దేవునికి కనుక అర్పిస్తే ఖచ్చితంగా మన జీవితం ఒక ఫలవంతమైన జీవితంగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ నువ్వు బలహీనంగా ఉన్నా, ఒకవేళ నీకు ఏమి చేతగానప్పటికీ కూడా మన జీవితం దేవుని చేతిలో పెడితే కనుక దేవుడు ఒక మంచి భవిష్యత్తును, ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి ఘనమైన జీవితాన్ని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే జీవితాన్ని, దేవుడి కొరకు ఫలించే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని నేను నమ్ముచున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవము కలిగిన దేవా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. ప్రభా రక్షకుడా నీకు వందనాలయ్యా. నాయన అయా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నిజంగా నా తండ్రి ఇప్పటి వరకు మేము ఫలించలేని స్థితిలో ఉంటేనైనా దయతో మమ్మల్ని క్షమించిన ప్రభా. నాయన ఇక్కడి నుంచి అయినా ప్రభా అయా నీ కొరకు ఫలించేవారంగా నా తండ్రి అయా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయ ప్రభా. అయా మీరు మాకు అవకాశం ఇస్తూ ఉన్నారు ప్రభా. ఇంకొక సంవత్సరం అవకాశం ఇస్తున్నారు ప్రభా. మేము సద్వినియోగం చేసుకోలేని వారు ఉంటే క్షమించిన ప్రభా. నాయన అయా నా తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని నీ కొరకు ఫలించడానికి నేను మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని ఈ చిన్న మనములో నామములో అడిగి పెట్టుకుని పొందుకుని ఉన్నాను. మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుతుందిగా
మమ్మల్ని తీసుకొచ్చిన అర్థం మనం అర్పించుకున్నామండి. இந்த சண்டே ஆராதனை ஆண்டவரே நீங்க பெரிய கிருபையால் வழிநடத்தின தெய்வமே உமக்கு ஸ்தோத்திரம். எங்கள் மத்தியில் ஆண்டவரே நீ இருக்கிறீர், உலாவி கொண்டிருக்கிறீர். எங்கள் மத்தியில் நீ பேசின வார்த்தைக்கு உமக்கு நன்றி. சிஸ்டருக்காக உமக்கு ஸ்தோத்திரம், அவங்க குடும்ப பிள்ளைகளுக்காக ஸ்தோத்திரம். நாங்கள் வந்த எல்லா குடும்பங்களையும் உடைய கரத்தில் கொடுக்கிறோம். எங்கள் பிரச்சனை, கஷ்டம், கண்ணீர், வேதனை எல்லாவற்றும் நீ அறிந்த தேவன் அப்பா. இங்கிருந்து வந்து நாங்கள் கடந்து போகும்போது துக்கத்தோட போகாதபடி சமாதானமாக கடந்து போக என் தேவன் கிருபை பாராட்டும்படி ஜெபிக்கிறேன் ஆண்டவரே. ஆண்டவரே அந்த காணிக்கை பகுதியை ஆசீர்வதிங்க. ஒவ்வொரு குடும்பங்களும் அந்த காணிக்கை ஆண்டவரை கொடுக்கும்படி செய்த கரங்களை ஆசீர்வதித்து ஜெபிக்கிறோம். பெரிய காரியம் செய்யுங்க. இயேசு மூலமா ஜெபிக்கிறேன் எங்கள் ஜீவனுள்ள நல்ல பிதாவே, ఆమేన్. ఆమేన్. పరలోకంలో మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం ఆకర్షణ గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా నిదనాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధల నుంచి తేక దృష్టి నుంచి మమ్మల్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ అన్ని నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ లాగండి. ఆరాధన నుంచి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో